ఇక్కడ మన అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూసుకుంటే పిచ్చల విడిగా కొట్టుకుంటున్నారు. మా కెమెరామెన్ బాగా కష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ అంతా చూసుకుంటే అమర్కి ఒక్కడు కూడా లేడు ఫ్యాన్స్. మొత్తం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే కనిపిస్తున్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు ఇక్కడ అమర్దీప్ ఫ్యాన్స్. అసలు అమర్కి ఫ్యాన్స్ ఉన్నారా లేదా అంటే టాప్ 2 వరకు వచ్చాడంటే అసలు ఎలా వచ్చాడో అర్థం అవట్లేదు. లేటెస్ట్ కనబడుతుంది. మా అమ్మ అన్నపూర్ణ కాడికి వచ్చాం. మనం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తో మాట్లాడడానికి ట్రై చేద్దాం. మేడం, మీరు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సా? మాట్లాడతారా? అక్కడ అసలు చూసుకుంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంత క్రౌడ్ వచ్చింది. అసలు ఒక కామన్ మ్యాన్ కి ఇంత సపోర్ట్ అనేది ఈ బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి వచ్చింది. అందుకనే మాట్లాడుతున్నా. ఒక కామన్ మ్యాన్ కి ఇంతలా ఉన్న సపోర్ట్ చేస్తున్నారంటే ఈ బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చేస్తున్నారు ఇలాగా. అమర్దీప్ ఎన్ని సీరియల్స్ చేసినా ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ ఒక్కటి కూడా లేదు. కానీ ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డకి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నాడు. పోలీసులు కూడా కంట్రోల్ చేయాలని తుంటున్నారు. పోలీసులు కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా మంది బెటాలియన్స్ కూడా దిగారు. పోలీసులకు కూడా కంట్రోల్ అవ్వట్లేదు. అలా వచ్చారు ఫ్యాన్స్ అనేది పల్లవి ప్రశాంత్కి. హలో, ఎక్కడ మన కొంచెం జరగన్నా. ఒక కామన్ మ్యాన్కి ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నారంటే బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఒక పోలీసులు కాదు కదా, ఎంతమంది బెటాలియన్స్ వచ్చినా కంట్రోల్ చేయలేకపోతున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ని. ఒక్కసారి మనందరం చూసుకుంటే ఆ విజువల్స్ మీకే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ పల్లవి ప్రశాంత్కి కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారా అన్నట్టుగా వచ్చారు. అమర్దీప్కి చూసుకుంటే ఒక్కడు కూడా లేడు. ఒక్కడు ఉంటే సరిపోదు. పల్లవి ప్రశాంత్కి చూడండి ఎంతమంది ఉన్నారో. ఆల్రెడీ మరికొద్ది నిమిషాల్లో పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్నాడు. ఇప్పుడే ఫినాలే అయిపోయింది. మాట్లాడుతూనే ఉన్నా. బెటాలియన్ కూడా కంట్రోల్
కాదు నీ గల్లి చూసి సిగ్గుపడింది అందుకనే మనోడే అన్న